పాల్గొంటారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు తోట నగేష్, పెద్దిరెడ్డి, చిట్టిబాబు, చించలపు ప్రదీప్ యాళ్ల, వరహాలు అధికారులు పాల్గొన్నారు. మీకు కరెక్ట్ గా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజుకి 12 గంటలు మీకు అందుబాటులో ఉండి మీరు ఎప్పుడు కూలి పని చేసుకుంటూ తిరిగి వచ్చినా సరే మీకు అందుబాటులో ఉండక ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇదే ఈ వ్యానోడు వస్తే ఏ ఈదులో ఉన్నాడో తెలియదు, మన బృందావనంలో ఉన్నాడేమో అని మనం అనుకుంటూ పోను, ఆడు ఎక్కడో చెట్టు కింద కూర్చొని పడుకుంటూ పోడు. అలా కొన్ని వేల లక్షల మందికి సంవత్సరానికి ఒకసారన్నా సరే వాళ్ళకి రేషన్ అందలేని పరిస్థితి వచ్చిందని మీకు ఈ సందర్భంలో తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టాం. అవునా కాదా ఆలోచించుకోండి. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు అనేవారు కాకుండా ఈవేళ మరి మన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. అసలు ఏంటి వేళ్ల సంగతి ఏంటని. ఈ వేళ్ళకి వాళ్ళకి జీతాలకి అంటే 9,000. ఒక విషయం దీని మీద చెప్పాల్సింది ఏంటంటే, మన గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రేషన్ డిపో ఉంటాం. ఆ రేషన్ డిపో నుంచి ప్రజలందరూ వాళ్ళకి వీలైన సమయాల్లో వచ్చి ఆ రేషన్ డిపోకి వెళ్ళి వాళ్ళు అనుకూలమైన సమయంలో వచ్చి తీసుకెళ్లే సందర్భం ఉండేది. అలాగే రేషన్ డీలర్స్ కూడా వాళ్ళకి ప్రతి నెల వాళ్ళతో ఉన్న దాంతో వాళ్ళకి అవకాశం బట్టి వాళ్ళకి కన్వీనెంట్ టైం ఇచ్చి కొంచెం కవర్ చేసే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో మీకు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఒక వెహికల్స్ని పెట్టి వాళ్ళకి ఒక అమౌంట్ వేస్ట్ అవటమే కాకుండా వాళ్ళు కూడా ఏం చేసేవారు, తీసుకెళ్ళి ఒక ఈది మధ్యలో పెట్టి డిస్పోజన్ చేసేవారు. డిస్పోజన్ చేయటం వల్ల వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడే కంపల్సరీ మనం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అక్కడికి వచ్చినట్టు తీసుకోలేకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికే అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి అదే నడి రోడ్లో ఎండలో నిలబడి తీసుకునే కార్యక్రమం కూడా